రైట్. ఇవాళ మాట్లాడుకోవాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయండి. యూఎస్ ఇరాన్ తాలూకా వార్ అప్డేట్స్ అని, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎందుకు ఫాలో అయిందని, అండ్ అలాగే విప్రో తన రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. అది మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మీట్ చేసిందా లేదా ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ ఉండాలి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. నా పేరు మౌలి. కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. ఫస్ట్ యూఎస్ అండ్ ఇరాన్ తాలూకా వార్ గురించి మాట్లాడితే ఇప్పుడు పరిస్థితి ఏంటండి, యూఎస్కి ఇరాన్కి మధ్యన కరెంట్లీ ఒక 2 వీక్ తాలూకా సీజ్ ఫైర్ నడుస్తుంది కదా, అదేనా? కరెంట్లీ 2 వీక్ తాలూకా సీజ్ ఫైర్ నడుస్తుంది. ఇది ఎప్పుడు ఏప్రిల్ 20th ఆర్ 21st ఎప్పుడో ఎక్స్పైర్ అవ్వనున్నది. అయితే ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ని ఇంకొక 2 వీక్స్ ఎక్స్టెండ్ చేసే ప్లాన్లో ఉన్నారు అని చెప్పి తెలుస్తుందండి. అండ్ ఈ పీస్ టాక్స్లో పాకిస్తాన్ ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుందన్నమాట. సో మోస్ట్లీ ఏంటంటే నెక్స్ట్ వీక్ ట్యూస్డే ఆర్ ఎల్స్ వెడ్నెస్డే ఈ 2 వీక్ తాలూకా సీజ్ ఫైర్ ఆ టైం కంప్లీట్ అయిపోతుంది. అండ్ మేబీ ఈ లోపలే అంటే ఈ వీకెండ్లోనో ఎప్పుడో ఇంకొక 2 వీక్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నామనే న్యూస్ రావచ్చు అన్నమాట. ఒకవేళ అలాంటిది ఏమైనా వస్తే మార్కెట్కి కొంచెం సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అదొకటి చూసుకోవాలి. అయితే ఆ సీజ్ ఫైర్ అనేది పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. అదేనా? ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని యూఎస్ వాళ్ళు కొంతవరకు కంట్రోల్ చేస్తాము అని చెప్పారు కదా, అలాగే చేస్తున్నారండి. ఈ 24 అవర్స్లో ఇరాన్ తాలూకా ఒక 10 ఆయిల్ వెజల్స్ని అలాగా బయటకు రాకుండా యూఎస్ తాలూకా నేవీ ఆపుకుంటూ వచ్చిందనమాట. అండ్ దీనికి కౌంటర్గా ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ యూఎస్ కానీ ఈ బ్లాకేడ్ని, మా ఇరాన్ తాలూకా షిప్స్ని బ్లాక్ చేస్తున్నారు కదా, దీన్ని బ్లాకేడ్ అంటున్నారు కదా, ఆ బ్లాకేడ్ని లిఫ్ట్ చేయకపోతే గల్ఫ్లోని రెడ్ సీలో ట్రేడ్ మొత్తం హాల్ట్ చేసేస్తాం అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారండి, గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. ఈ జియోపొలిటికల్ ఇష్యూస్ మనం మాట్లాడుతున్నప్పుడు కంపల్సరీగా ట్రాక్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ అండి. అవును కదా, యాజ్ ఆఫ్ నౌ మరీ ఎక్కువ పెరగలేదు, $92 దగ్గరే ఉన్నదన్నమాట. సో మేబీ మార్కెట్ కొంచెం హోప్స్తోనే ఉన్నది, ఆ ఎక్స్ట్రా 2 వీక్స్ తాలూకా సీజ్ ఫైర్ యాక్ట్ అవ్వచ్చనో, లేదంటే యూఎస్కి ఇరాన్కి మధ్యన ఇంతలాగా గొడవ అవ్వచ్చు, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో పెద్ద గొడవ అవ్వకపోవచ్చనో, లేదంటే యూఎస్ గెలిచేస్తుందనో, ఇలా ఏదో కొంచెం ఒక పెద్ద స్పెక్యులేషన్ ఏదో నడుస్తూ ఉంటుందండి మార్కెట్లో. రైట్. అలాగే న్యూస్ని అప్డేట్స్ని కాకుండా ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం అర్థం చేసుకుందామండి, ఒక జియోపొలిటికల్ ఎక్స్పర్ట్ యాంగిల్లో అర్థం చేసుకుంటే, ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒకవైపు వార్ ఈస్ వెరీ క్లోజ్ టు ఓవర్ అని స్టేట్మెంట్స్ ఇస్తూనే ఇంకొక వైపు ఇరాన్ ఆయిల్ సెక్టర్ మీద కొత్తగా హెవీ సెకండరీ శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. మొన్నటి వరకు ఏంటి, ఇరాన్ ఆయిల్ మీద శాంక్షన్స్ ఎత్తేస్తున్నారు అని చెప్పి ఏదో అన్నారు, బట్ అక్కడ యూఎస్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా లేదు, ఇప్పుడు అప్పుడే ఎత్తడం లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ రావడం జరిగిందండి. సో అలాంటివి చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ చైనా యాంగిల్ అయితే మాత్రం మనం కొంచెం దృష్టి పెట్టుకుంటూ ఉండాలి. అంటే నేనైతే దీన్ని కొంచెం కన్సిడర్ చేస్తున్నానండి. ఇరాన్ వాళ్ళు యూఎస్ మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేయడానికి చైనీస్ తాలూకా స్పై శాటిలైట్ని యూజ్ చేస్తుందనే రిపోర్ట్స్ వచ్చాయి కదా. సో దీనివల్ల ఏంటంటే ట్రంప్ డైరెక్ట్గా చైనా తాలూకా ప్రెసిడెంట్కి ఇరాన్కి వెపన్స్ ఇవ్వద్దు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా పంపించారు అనమాట. అయితే రీసెంట్గా నిన్నే అనుకుంటాను ఇక్కడ న్యూస్లో చదివానండి, నేను తర్వాత మళ్ళీ అక్కడ చూడడం అవ్వలేదు, బట్ ట్రంప్ ఏంటంటే చైనాతో మాట్లాడడం జరిగింది, చైనా వాళ్ళు ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయరు అని చెప్పి ఏదో ఒక పాజిటివ్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది, బట్ చెప్పిన తర్వాత దానికోసం ఎక్కడ చదవలేదండి. సో మేబీ ఇవన్నీ హిడెన్ అనుకుంటా, తర్వాత యాక్షన్లోకి వచ్చే పాయింట్స్ ఇవే అనుకుంటానండి. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనే చూద్దాం. సో యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం ఏం ట్రాక్ చేస్తూ ఉండాలి, అఫ్ కోర్స్ క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్ ట్రాక్ చేస్తూ ఉండాలి. ఆ 94-95 దగ్గర ఉండిపోయి ఇంకా అక్కడి నుంచి పెరగకుండా ఉంటే మంచిదండి. అండ్ ఇంకా లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడాలి అంటే ఇన్ఫ్లేషన్ తాలూకా వార్నింగ్స్ ఎవరైనా ఇచ్చుకుంటూ వస్తున్నారు అనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఐఎంఎఫ్ ఏం చేశారు, మన ఇండియా తాలూకా జీడీపీ గ్రోత్ 6.5%గా చేసింది అనమాట. అయితే ఒక వార్నింగ్ ఇచ్చింది, మనం ఆయిల్ ఇంపోర్ట్స్ మీద హెవీగా డిపెండెంట్ అయ్యి ఉన్నాం కాబట్టి ఇండియా ఇన్ఫ్లేషన్ 4.7%గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అవును కదా, ఆల్రెడీ నిన్న మనం మాట్లాడుకున్నట్టు WPI డేటా అయితే ఎక్కువ వచ్చిందండి, 3.88% వచ్చింది. సో ఇది మేబీ నెక్స్ట్ మంత్ తాలూకా CPI డేటా మీద కొంచెం ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది, FMCG అని, మ్యానుఫ్యాక్చరింగ్ మార్జిన్స్ అని, వీటి మీద కొంచెం ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అదే రేపు పొద్దున్న ఒకవేళ మీకు ఈ WPI డేటా ఎక్కువ రావడం వల్ల అండ్ అలాగే యుద్ధం కంటిన్యూ అవుతూ ఉండడం వల్ల CPI డేటా ఎక్కువ వస్తుంది అని ఎవరైనా బ్రోకరేజెస్ కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ వచ్చి చెప్పడం స్టార్ట్ చేస్తుంటే, ఫస్ట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అని, FMCG స్టాక్స్ అని, వీటి మీద కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అవి గుర్తుపెట్టుకుంటూ ఉండండి. ఓకే కదా. అండ్ ఇంకా ఈ మధ్య అడుగుతున్నారండి గోల్డ్ గురించి, సిల్వర్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. అది పర్వాలేదు, అంటే మేబీ బాటమ్ ఫిషింగ్ అనో, లేదంటే ఇంతలా పడ్డది కాబట్టి కొనుక్కోవచ్చు అనడమో, లేదంటే సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ కొనడం స్టార్ట్ చేస్తున్నారేమో, కానీ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది కదా. దీనికోసం సపరేట్ అనాలిసిస్ చేసుకుందాం అండి, గోల్డ్ గురించి లేదు అంటే సిల్వర్ గురించి సపరేట్ అనాలిసిస్ చేసుకుని ఏదో టైంలో వీడియో పెట్టుకుందాం. సో ఫైనల్గా ఒక 2 సినారియోస్లో చూద్దామండి, బుల్ వర్సెస్ బేర్ సినారియో చూద్దాం. బుల్ సినారియో ఏంటంటే కరెంట్ ఈ సీజ్ ఫైర్ ఏప్రిల్ 21st or 22nd ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి ఈ లోపలే ఇంకొక 2 వీక్స్ తాలూకా ఎక్స్టెన్షన్ వస్తే క్రూడ్ ఆయిల్కి కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్, కూల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు నిఫ్టీలో కొంచెం షార్ట్ కవరింగ్ ర్యాలీ అని ఇలాంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. బేరిష్ సినారియో ఏంటి, ఒకవేళ టాక్స్ ఫెయిల్ అయితే యూఎస్ నేవల్ అండ్ అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఈ యూఎస్ నేవల్ బ్లాకేడ్ దగ్గర పెద్ద గొడవలాగా అయిపోయి, పెద్ద యుద్ధంలాగా అయిపోయి ఈ క్రూడ్ ఆయిల్ మొత్తాన్ని అంటే మొత్తం కాదు బట్ మ్యాక్సిమం సప్లై అయిపోతే ఈ క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి.
సో దానివల్ల మార్కెట్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. అఫ్కోర్స్ ఆ టైంలో నిఫ్టీ సపోర్ట్స్ అని ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం, బట్ మీరు ట్రాక్ చేయాల్సిన విషయాలు అయితే ఇవ్వండి, అదే లేదా. నెక్స్ట్ ఇవాళ మన మార్కెట్లో ఒక డ్రామా నడిచింది కదా, పడ్డది పెరిగింది, లాస్ట్ మినిట్లో పడ్డది కదా. లాస్ట్ మినిట్లో పడ్డానికి కొంచెం ఎక్కువ కారణంగా చెప్పాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నదండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా లాస్ట్ ట్రేడింగ్ అవర్లో బాగా ఫాలో అయింది. సో దాని తాలూకా రీజన్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో దీనివల్ల ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ మీద ఒక ఐడియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఒక ఐడియా, అలాగే జనరల్ మార్కెట్ ట్రెండ్స్ మీద కూడా ఒక ఐడియా వస్తుంది మీకు. సో జాగ్రత్తగా వినండి. ఇవాళ సెన్సెక్స్ తాలూకా ఎక్స్పైర్ అయింది కదా, సో దాని తాలూకా ఎఫెక్ట్ కూడా కొంత ఉంటాయండి. నిఫ్టీ మీద ఉంటుంది, అలాగే నిఫ్టీ తాలూకా హెవీ వెయిట్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద కూడా ఉంటూ ఉంటుంది. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇది ఒకసారి చూడండి. ఇది ఫాస్ట్ తాలూకా టెర్మినల్ అండి. ఇందులో అనాలిసిస్ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇందులోని ఎఫ్ఎన్ఓలోకి వెళ్ళి ఒకసారి మీరు ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ 800 దగ్గర, 810 దగ్గర కాల్ సైడ్ చూడండి ఎలాగ ఉన్నదో. 810 దగ్గర, 820 దగ్గర కూడా కొంచెం ఎక్కువ ఉన్నది, బట్ 800 తాలూకా కాల్ సైడ్ చూడండి. ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉన్నదో ఇది కాల్ సైడ్ ఓఏ, గ్రీన్ మార్క్ ఏదైతే ఉన్నదో ఇది పుట్ సైడ్ ఓఏ అనమాట. పుట్ సైడ్ ఓఏ కన్నా కాల్ సైడ్ ఓఏ ఎక్కువ ఉన్నది. సరే, ఇలా కాకుండా ఈ ఫాస్ట్ తాలూకా ఫియా ఉంది కదా, దీని దగ్గర నుంచి అనలైజ్ చేద్దామండి సరే. చూడండి, వీడియో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోసం మొత్తం అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. అయితే మనకు కావాల్సింది కదా, ప్లీజ్ పర్ఫార్మ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్. మామూలుగా అనుకుంటే మీకు చూడండి ఇక్కడ న్యూస్ పరంగా చూసుకున్నా, అనలిటిక్స్ చూసుకున్నా, అలాగే అనలిస్ట్ లేవనుకుంటున్నారు చూసిన మొత్తం అంతా వచ్చేస్తుందండి ఇందులోని. సరే, మనం ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి చూడండి 800 దగ్గర ఇప్పుడు ఎక్కడ ఉన్నదండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడ ఉన్నది, స్పాట్ 795 దగ్గర ఉన్నది. 800 దగ్గర హైయెస్ట్ కాల్ ఓఏ ఉందండి. ఓపెన్ ఓఐ ఇంచుమించు 81 lakhs ఉన్నది, అండ్ ఇవాళ ఒక 15% యాడ్ అయింది. సో దాని అర్థం ఏంటి, ఈ 800 దగ్గర మేజర్ రెసిస్టెన్స్గా ఫీల్ అవుతున్నారు అనమాట ఇన్వెస్టర్స్. నెక్స్ట్ సపోర్ట్లో చూడాలంటే 750 అనుకుంటున్నారు, బట్ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి, ఓఏ అడిషన్స్ తక్కువ ఉన్నది. 790 దగ్గర చూడండి, ఇక్కడ కూడా ఎక్కువ ఓఏ యాడ్ అయింది, 13.95% యాడ్ అయింది, బట్ టోటల్ ఓఏ చూసుకుంటే జస్ట్ 17.79 lakhs అండి. సరే, పోనీ పక్కన పెట్టేసి ఓఏ ఎంత యాడ్ అయిందని చూస్తే 2.18 lakh కాంట్రాక్ట్స్ ఓపెన్ అయ్యాయి. అదే ఇక్కడ 800 కాల్ దగ్గర 11.18 lakh కాంట్రాక్ట్స్ ఓపెన్ అయ్యాయండి. అదే కదా, ఇంకా క్యాష్ మార్కెట్ పరంగా చూసినా సరే డెలివరీ వాల్యూమ్స్ పడిపోయాయి, వాళ్ళు 28% ఎంతో పడిపోయాయి. సో ఇవంతా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం బెరిష్గా ఉన్నారండి. దీని తాలూకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా రిజల్ట్స్ సాటర్డే వస్తాయి. సో రేపు మేబీ కొంత స్పెక్యులేట్ చేసి, అంటే సరిగ్గా రావు అని స్పెక్యులేట్ చేస్తారో లేదంటే నెగిటివ్గా తీసుకుంటారో ఏంటో కానీ షార్ట్ బిల్డప్ అయితే బాగా ఎక్కువ ఉన్నదండి. ఓకే కదా, ఇప్పుడు 800 దగ్గర కాల్స్ ఓఏ ఎక్కువ రాసున్నదంటే దాని అర్థం ఏంటి, చూడండి 795 దగ్గర స్పాట్ ఉన్నది, ఇంకొక 5 అంటే జస్ట్ లెస్ దెన్ 1% మూవ్మెంట్ కొంచెం పైకి వచ్చింది అనుకోండి. ఈ 800 దాటి పైకి వెళ్తుంటే మేబీ ఇక్కడ వాళ్ళందరూ షార్ట్ కవర్ చేసుకుంటూ ఉండొచ్చు, అప్పుడు ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా ఉన్నదండి, పడ్డానికి పెరగడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి, బట్ జనరల్గా ఏంటంటే హైయెస్ట్ కాల్ ఓఏ ఉన్నది కాబట్టి ఇక్కడ ఎక్కువగా రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టు అనమాట. ప్రాబిలిటీ గేమ్, స్టాక్ మార్కెట్ అంతా ప్రాబిలిటీ గేమ్, అంతే కదా. సో దీన్ని ఒకసారి ఫోకస్ చేయండి, రేపు మార్నింగ్ ఫోకస్ చేయండి, రేపు మార్కెట్ మొత్తం ఫోకస్ చేయండి. ఆ 800 దగ్గర ఓఐ ఎలా చేంజ్ అవుతుంది, ఒకవేళ ఇక్కడ నుంచి ఏమైనా పెరిగింది అనుకోండి, కొంచెం పెరిగింది అనుకోండి, 800 దగ్గర ఓఐ ఎలా చేంజ్ అవుతుంది ఏంటనేది చూసుకుంటూ ఉండండి. ఒకవేళ ఇంకా ఫాలో అవుతుంది అనుకోండి, అప్పుడు కూడా ఈ 800 దగ్గర ఈ కాల్ సైడ్ ఓఐ పెరుగుతుందా పడుతుందా అనేది చూసుకుంటూ ఉంటే మీకు క్లారిటీ వస్తుంది, అదే లేదా. రైట్, ఒక గుడ్ థింగ్ ఏంటంటే నిన్న ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ అయ్యారండి, 666 crores నెట్ బయర్స్ అయ్యారు. సో ఇవాళ ఏం జరిగి ఉండొచ్చు ఏంటనే చూడాలి. ఇవాళ కూడా నెట్ బయర్స్ అయితే మేబీ ఇవాళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టే మన దగ్గర. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి, ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ అవుతారా లేదా ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. రైట్, కరెక్ట్గా ఇప్పుడే విప్రో తాలూకా రిజల్ట్స్ రావడం జరిగిందండి. ఒకసారి కింద నుంచి వద్దాం, డివిడెండ్ అవుట్లుక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో రికార్డింగ్ చేస్తున్న టైంకి రిలీజ్ అయింది. ఇది ప్రాఫిట్స్ అండ్ రెవెన్యూ పరంగా మాట్లాడాలంటే నెట్ ప్రాఫిట్ 12% పెరిగిందండి, రెవెన్యూ కూడా ఇంచుమించు 2.9% పెరిగింది. అయితే ఇది రూపీ టర్మ్స్లో, మనకి కాన్స్టెంట్ కరెన్సీ టైమ్స్లో ఎంత పెరిగింది ఏంటనేది చూడడం ఇంపార్టెంట్ అని చెప్పాం కదా. బట్ ఎనీవేస్ నెట్ ప్రాఫిట్ అయితే కొంచెం బాగానే పెరిగింది, మేబీ ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం మీట్ అయిందని అనిపిస్తుందండి. ఇంకా ఎబిట్ పరంగా చూసుకుంటే, అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ పరంగా చూసుకుంటే ఇది 19.7% పెరిగింది. సరే, ఇది కాకుండా మార్జిన్ ప్రకారం చూసుకుంటే 14.8% ఉండేది, ఇప్పుడు 17.3% పెరిగిందండి. సో కొంచెం పర్వాలేదు, ఇది కూడా బాగానే వచ్చినట్టు. అలాగే డీల్స్ పరంగా మాట్లాడాలంటే $1.4 billion అంటున్నారు. అయితే ఇందులో ఏ తాలూకా రెవెన్యూ ఎంత ఉండొచ్చు ఏంటి అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. ఓకే కదా, అయితే ఇవన్నీ కాదు కానీ మెయిన్ మనకి బైబ్యాక్స్, వీటి గురించి మాట్లాడుకోవాలి. బైబ్యాక్ అయితే 15,000 crore తాలూకా బైబ్యాక్ని అప్రూవ్ చేశారు వీళ్ళు. అయితే ప్రైస్ చూడాలండి, ప్రైస్ ఎక్కడ ఇవ్వడం జరిగింది ఏంటనేది చూడాలి. చూడండి, కాన్స్టెంట్ కరెన్సీ టైప్ చూసుకుంటే క్వార్టర్ 0.2% మాత్రమే. నేను అనుకున్నాం కదా పెద్ద రెవెన్యూ అప్టిక్ రాదని చెప్పి. ఇంకా ఏఐ పరంగా మాట్లాడాలి అంటే
$3.5 బిలియన్ ఇది మొత్తం ఏఐ నుంచి అనేది పూర్తి క్లారిటీ లేదండి. బట్ 14 కొత్త డీల్స్ సైన్ చేయడం జరిగిందంట. ఇందులో ఏఐని ఇంపార్టెన్స్ ఇస్తున్నామని చెప్పి అన్నారు. బట్ ఏఐ పరంగా ఎన్ని డీల్స్ ఉన్నాయి ఏంటనేది చూడడం ఇంపార్టెంట్. ఇంకా బైబ్యాక్ ఏ ప్రైస్లో అనౌన్స్ చేశారు ఏంటనేది తెలియట్లేదు. చూద్దాం, వేరే వెబ్సైట్ ఏం చూద్దాం. అచ్చా, ఇంకొక విషయం అండి, ఎవరో మార్గన్ స్టాన్లీ వాళ్ళు ఎవరో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నేను మార్నింగ్ ఎప్పుడో చదివాను. విప్రో వాళ్ళు బైబ్యాక్ అనౌన్స్ చేసి ఇప్పటికి ఒక 4 times 5 times ఎంతో అనౌన్స్ చేశారంట. అండ్ సరే 5 times అనుకుందాం, 5 times బైబ్యాక్ అనౌన్స్ చేశారు హిస్టారికల్గా చూసుకుంటే. అందులో 4 times అయితే బైబ్యాక్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక 4 times మాత్రం ఆ నెక్స్ట్ వీక్ చాలా బాగా పర్ఫామ్ చేసిందంట స్టాక్ అయితే. అంటే ఈసారి కూడా పర్ఫామ్ చేస్తుందా అని కాదు కానీ ఏమో, ఐదిట్లో ఒకసారి పర్ఫామ్ చేయలేదు కాబట్టి మేబీ ఈసారి కూడా పర్ఫామ్ చేయకపోవచ్చేమో, అది కూడా ఉన్నది. బట్ ప్రాబబిలిటీ అనేది కొంచెం చూసుకుంటూ ఉండాలి మనం. సో ఇంకా వస్తున్నాయండి, అప్డేట్స్ అనేది వస్తున్నాయి. మెయిన్ ఆ బైబ్యాక్ ఎంతకి తీసుకుంటారు ఏంటంటే, ఇప్పుడు స్టాక్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనే దానికి చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ $250 ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఒకవేళ బైబ్యాక్లో ఎక్కువ ప్రీమియం లేదనుకోండి, అంటే వాళ్ళు $270 అలా ప్రీమియం ఏమి ఇవ్వకపోతే అప్పుడు కొంచెం ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రిజల్ట్స్ తాలూకా ఇంపాక్ట్ అనేది షార్ట్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్లో ఉంటూ ఉంటుంది. బట్ రేపటికి మాత్రం ఆ బైబ్యాక్ తాలూకా ప్రైస్ ఎంత ఇస్తున్నారు ఏంటి అనే దాన్ని బట్టి కొంచెం ఉంటుందండి. చూద్దాం, మన దాంట్లో అప్డేట్ చేసుకుందాం, మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేసుకుందాం అండి. సో అక్కడ కూడా టచ్లో ఉంటూ ఉండండి. మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా టెలిగ్రామ్ తాలూకా జాయిన్ లింక్ ఉన్నదండి. ఈ లింక్ మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ అలాగే ఇందాక ఫయాస్ తాలూకా ఓఏ అని, ఎఫ్ఐఏ ఫియా తాలూకా ఫీచర్స్ అని ఇవన్నీ చెప్పడం జరిగింది కదా. సో మీకు ఒకవేళ ఫయాస్లో అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకుంటే ఈ లింక్ ద్వారా, మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా. హ్యావ్ ఏ హ్యాపీ, సేఫ్ అండ్ ప్రాఫిటబుల్ ట్రేడింగ్. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.